హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ నగెట్స్ అనమాట. చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట ఈ చికెన్ నగెట్స్. సో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను చెప్పే కొలతలతో ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో మీకు మంచిగా అర్థం అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను. చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 3 to 4 వరకు బ్రెడ్ స్లైసెస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సో మనము ఇది బ్రెడ్ క్రమ్స్ లాగా రెడీ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ ఉంటే పర్లేదు, ఇది మొత్తం స్కిప్ చేసేయండి. సో నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేవు కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. సో ఇలాగ మంచిగా ఫైన్గా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసేసి ఒక ప్లేట్లో వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ మరొక మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి ఇక నేను చికెన్ ఒక 250 grams వరకు చికెన్ తీసుకుంటున్నాను. బోన్లెస్ చికెన్ అనమాట. ఈ చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసేసుకొని దీంతో పాటే మనం ఒక 2 బ్రెస్లు వేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మనకు బైండింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. మూత పెట్టి మంచిగా ఫైన్గా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసుకోవాలి. సో ఇలా ఉండాలన్నమాట మనకి. సో ఇలా రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే ఇక్కడ నేను కారంకి బదులు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి 1 tablespoon వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 tablespoon వరకు డార్క్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 teaspoon వరకు వెనిగర్ యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని వేసేసి మూత పెట్టేసి మంచిగా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనము చేయిలు తడి చేసుకోవాలి. ఆయిల్తో అయినా పర్లేదు, వాటర్తో అయినా పర్లేదు. సో ఇలా ఆయిల్తో బాగా తడి చేసుకున్నాక కొంచెం ఇక్కడ ఈ చికెన్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నగ్గెట్స్ లాగా రెడీ చేసుకోవాలి. మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు, మీకు ఏ షేప్ ఇష్టం ఉంటే అలా రెడీ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఏ షేప్లో తింటారో అలా సిలిండ్రికల్ షేప్లో కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ రెడీ చేసి పక్కకు పెట్టేసుకొని, సో ఇక్కడ నేను మనం రెడీ చేసి పెట్టుకున్న ముందు రెడీ చేసి పెట్టిన బ్రెడ్ క్రమ్స్, అలాగే 2 tablespoon వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఒక బౌల్లో. అలాగే ఒక ఎగ్ని ఇలా బీట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. సో మనకి ఇవి రెడీ అయిపోయాయి కదా. మనం రెడీ చేసుకుంటున్న నగ్గెట్స్ని ఇలా తీసుకొని దీంట్లో ఫస్ట్ మనము ఫ్లోర్లో బాగా డిప్ చేయాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా డిప్ చేసిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఎగ్లో డిప్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. సో ఇలా ఎగ్లో కూడా వేసేసి బాగా కోట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బాగా ఎగ్తో కూడా బాగా కోట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బ్రెడ్ క్రమ్స్లో యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్తో మంచిగా కోట్ చేసుకోవాలన్నమాట పైన. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్రెడ్ క్రమ్స్తో బాగా కోట్ చేసేసుకోండి. సో ఇలా బాగా కోట్ చేసేసి మొత్తం నగెట్స్ని ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మనము. సో మనకి ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు, నార్మల్ హీట్ ఉన్నప్పుడే దీంట్లోకి మనము ఒక్కొక్క నగెట్స్ని వదిలేయండి. సో ఇక్కడ మంచిగా ఇలాగా ఎన్ని అయితే మీ ప్యాన్లో పడతాయో అన్ని నగెట్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మొత్తం మనకి మాడిపోతుంది, లోపల అంతా చికెన్ అంతా పచ్చిగానే ఉంటుంది, టేస్ట్ అంత బాగుండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని టొమాటో కెచప్తో తింటే మనకి ఎంతో టేస్టీగా ఉంటాయి. చికెన్ నగెట్స్ అయితే రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను చెప్పే విధంగా ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు డెఫినెట్గా నచ్చుతుంది, మీ పిల్లలకైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట బై రేవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.